తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్ తరాల ఆశాజ్యోతి, భవిష్యత్ నాయకులు, యువతల సృష్టికర్త గొర్రెడ్డి వెంకటరెడ్డి గారికి ముఖ్య కారకులు మరి ప్రధానులు నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. స్కూళ్లకు ఎసరెట్టి చదువును చంపారు, ఉద్యోగాలే లేకుండా యువతను ఉంచారు. ఎంపీ శ్రీభరత్ గారు మన మధ్యకొచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్థానిక శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మార్చులు, భవిష్యత్ తరాల ఆశాజ్యోతి, భవిష్యత్తు నాయకులు, యువకాలం సృష్టికర్త దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి జీవో ఇష్యూ చేయడానికి ముఖ్య కారకులు మన మధ్యకే ఇచ్చేశారు నారా లోకేష్ గారు. వారికి మరొక్కసారి స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం. చెట్టి బలిజ సమాజ స్థాపకుడు కీర్తి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమానికి మన మీదుండే అభిమానంతో శాసనసభ్యులు కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం. పుష్పగుచ్చాలు వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కార్యక్రమాన్ని బండారు సత్యనారాయణ గారికి, ఎమ్మెల్యే గారికి, కన్నబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దొమ్మేటి వెంకటరెడ్డి గారు 1853 మార్చి 23వ తారీఖున జన్మించారు. అమలాపురం దగ్గర బోడస్కూరు గ్రామంలో. ఆయన 1928 మార్చి 26వ తారీఖున మరణించారు. ఈ భూమి మీద 75 సంవత్సరాలు జన్మించారు. మనం ప్రతి సంవత్సరము కూడా జయంతులు జరుపుకుంటున్నాం. కానీ ఈ జయంతికి ఒక ప్రత్యేకత ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క కృషితో ఒక జీవోని ఇష్యూ చేయించుకుని అధికారికంగా రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. అందుకోసం చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అమలాపురం హై స్కూల్లో విద్యని అభ్యసించారు. స్వతహాగా భూస్వామి. ఆయన 1900 సంవత్సరంలో బర్మా వెళ్లారు వ్యాపారం చేద్దామని. అక్కడే సామాజిక స్పృహతో 1905లో రాత్రి పాఠశాలలు పెట్టి, గ్రంథాలయాలు పెట్టి వయోజన విద్య ప్రయోజనం గురించి అక్కడ తెలియజేశారు. ఆయన మేయర్గా కూడా బర్మాలో పనిచేశారు. మరి ఆయన మళ్ళా తిరిగి ధనాన్ని సంపాదించి మరలా అమలాపురం బోడస్కూరు వచ్చేశారు. అయినా ఆయనకి ఒక వెలుతుంది. అప్పటి వరకు ఈ చెట్టుబల్జ కులం అనేది నామకరణం లేదు.
ఈడుగోళ్లుగా, చెట్టుగాళ్లుగా, చెట్టుగాండ్రగా ఇష్టానుసారం ఒక అవమానకరంగా పిలవబడుతున్నాం మనం. అప్పుడు ఆలోచించి ఒక అమలాపురంలో పెద్ద సభ పెట్టి చెట్టి బలిజగా మార్చి మనందరినీ చెట్టి బలిజ ఒక నామకరణ చేసి చెట్టి బలిజలుగా గుర్తించి 1920లో ఒక సంఘాన్ని స్థాపించారు. 106 సంవత్సరాలైంది ఈ సంఘం పెట్టి. కాబట్టి ఆయన్ని స్మరించుకుందాం. ఇకపోతే ఆ సంఘం పెట్టిన తర్వాత విద్యారంగంలో ముందుకు పోయాం, ఉద్యోగ రంగంలో ముందుకు పోయాం, వ్యాపార రంగంలో ముందుకు పోయాం, రాజ్యాధికార దిశగా చాలా వరకు ముందుకు పోయాం. అయా లోకేష్ గారు, ఆ చెట్టుబలిత సామాజిక వర్గం ఒక్కసారి పరిశీలిస్తే రాజ్యాధికార దిశగా కూడా మంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది మాకు చరిత్ర. మరి ఇప్పుడు కూడా మీ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కేబినెట్ లో మంత్రి స్థానం కూడా ఉంది. అనేక పదవి శాసనసభలో శాసన సభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా. అయితే లోకేష్ గారు, నేను అధ్యక్ష అని ఒక్కసారి చట్టసభల్లోకి వెళ్దామని ఒక చెట్టిబలిజ జాతీయుడిగా ఆలోచిస్తే ఆ సభ అధ్యక్ష స్థానంలోనే కూర్చోబెట్టి నన్ను అధ్యక్ష అని పిలిచే స్థాయికి కూర్చోబెట్టిన లోకేష్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇకపోతే ఒక విషయం ఏమిటంటే, లోకేష్ బాబు గారు మా చెట్టిబలిజ జాతీయులకి ఒక కోరిక ఉంది. చట్టసభలలో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా అవకాశాలు వచ్చాయి. ఢిల్లీ వెళ్లే అవకాశం మాకు రావటం లేదు. చివరికి ఒకసారి రాజ్యసభలో అవకాశం కలిగింది కానీ లోక్సభలో మాకు అవకాశం కలగలేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం వస్తే లోక్సభకు పంపిస్తారని కూడా యువ నాయకులు లోకేష్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మొట్టమొదటిగా మరి ఉపన్యాసించవలసిందిగా రాష్ట్ర చెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారిని 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చరిత్రను చెప్పుకోవాలి. సెట్టిబల్జీలు అందరికీ కూడా మనకి సెట్టిబల్జీ అని నామకరణం చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారిది రాష్ట్ర పండుగగా మనకి నిన్న జీవో ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే దీన్ని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లగానే ఒక 2-3 రోజుల్లోనే ఈ ఫైల్ చాలా స్పీడ్గా తీసుకెళ్లి నిన్న ఒక రోజు పుట్టినరోజు ముందుగా జీవో ఇచ్చినందుకు ప్రత్యేకించి ఈ సెట్టిబల్జీలు అందరి తరపున కూడా లోకేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతిదీ కూడా యువకాలం చూశారు. అందరూ ఎన్ని కష్టాలు పడ్డారో సార్ ప్రతిదీ కూడా గమనించారు. ప్రతి కులంతో కూర్చున్నారు. ఆ కులానికి ఏమేమి అవసరాలో అన్ని గమనించుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం మద్యం షాపుల్లో అధికారం వచ్చిన వెంటనే 10% రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. రిజర్వేషన్ ఇస్తే అక్కడితో ఆగిపోలేదు. సెట్టిబల్జీలు గీత కులాలు ఆర్థికంగా బలపడాలి, వీళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నారని గమనించి లోకేష్ గారి దృష్టికి మళ్ళా తీసుకువెళ్తే ఎక్కడా కూడా లేని విధంగా 50% రాయితీ ఒక గీత కులంలో పుట్టిన వాళ్ళకే వర్తింపి చేసేలాగా ఆ జీవో కూడా తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా లోకేష్ గారు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతిదీ కూడా అన్ని కులాలకు కూడా సమన్యాయం చేస్తూ ఈరోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతికి అధికారంగా జరుపుకోవడానికి ఇంత టైంలో కూడా 1,32,000 కోట్లతో ఈ రోజు శంకుస్థాపన ఉన్నా సరే ఆయన ఈ రోజు సెట్టిబల్జీలు ప్రత్యేకంగా కలాలని చెప్తే అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నందుకు, అలాగే మనకి ఇంత టైట్ షెడ్యూల్లో కూడా సెట్టిబల్జీల మీద ఉన్న అభిమానంతో ఆయన ఇచ్చిన టైంకు నా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ఇంత పండగ వాతావరణంలో చేసుకోవడానికి సహకరిస్తున్న ప్రత్యేకించి లోకేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సత్యబాబు గారు.
పెద్దలు మాజీ మంత్రి వైద్యులు ప్రస్తుతం ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి యువ నాయకుడు, భవిష్యత్తు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక గురుతర బాధ్యతని హెచ్ఆర్డి మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, మరి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ముందుకు నడపడానికి ఆలోచన చేస్తున్న యువ నాయకుడు, ఈనాడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జాతీయ పండగగా జరుగుతున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటూ, ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు రామకృష్ణ గారు, మరి సెట్టిబల్జ కార్పొరేషన్ యొక్క అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సత్యబాబు గారు, కార్పొరేషన్ చైర్మన్ అనంతలక్ష్మి గారు, వేదిక నుంచి ఇతర పెద్దలారా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జాతి పెద్దలారా, సోదరి సోదరుల మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, మరి అభిమానులారా, అందరూ కూడా దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క ప్రధానంగా ఈ యొక్క ఆయన జీవన శైలిలో మీరు ఇప్పుడే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చారు, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలే. కారణం ఏంటంటే ఒక్కొక్క జాతిలో ఒక మణిరత్నం పడుతూ ఉంటారు. ఆయనే ఆ మణిరత్నం దొమ్మేటి వెంకటరెడ్డి గారు. శివరస్మరణీయుడు, జాతికి ఒక రకమైన ఆలోచన, నాయకత్వం యొక్క లక్షణాలతోటి బర్మా నుంచి వచ్చిన తర్వాత విద్య ద్వారానే సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళవన్న ఆలోచన చేసి ఆనాడు స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ లేవు, విద్య ద్వారానే వారికి విద్యావకాశం కల్పించాలి, ఫీ రీయింబర్స్మెంట్ని మొట్టమొదటిగా ప్రారంభించిన జాతి పెద్ద దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అటువంటి కార్యక్రమాల్లో స్పృహ కలిగిన ఒక నాయకుడిగా, జాతి పెద్దగా కేంద్ర సెట్టిబల్జీ స్థానాన్ని ప్రారంభించి అమలాపురంలో, మరి ఉభయ గోదావరి జిల్లాల ప్రధానంగా గీత వృత్తి కలిగిన ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరుస్తూ వారి యొక్క భవిష్యత్తుని ఎడ్యుకేషను, కులవృత్తిలో గీత వృత్తి ఉన్నప్పుడు కూడా ప్రధానంగా విద్యా విధానంలో మీ కుటుంబాలను పైకి తీసుకురావాలని ఆలోచన చేసిన ఒక పెద్ద వేళ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మీ అందరి ఆశల్ని నెరవేరుస్తూ ఒక రాష్ట్ర పండగగా జరపాలని ఎప్పటి నుంచో కోరిక కలుగుతున్న సందర్భంగా మరి ఈ కార్యక్రమం జరపాలని మీ అందరినీ ఉన్నప్పుడు కూడా సత్యబాబు గారు ఆ కార్పొరేషన్ ద్వారా ఒక రిజల్యూషన్ చేసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని కోరినప్పుడు మీ అందరూ కూడా వెళ్ళి ఒక నెల రోజుల్లోనే ఈ జీవో వచ్చింది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, వారికి ఈ కార్యక్రమాన్ని 23వ తారీఖు జరపడానికి జీవోని అత్యంత వేగంగా నడిపిన యువ నాయకుడు లోకేష్ గారు కూడా జాతి పెద్దలందరి తరపున, అభిమానులందరి తరపున హృదయపూర్వకంగా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు ఒకటే కోరిక, మీ అందరి యొక్క ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చింది. ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఇవాళ ఎన్డీఏ కూటమి ఏ రకంగా అభివృద్ధి చేస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఈ ప్రాంతం మరొక హైదరాబాద్ కాబోతుందనే మాట చెప్తా ఉన్నాం. కన్నా పెద్దంట, ఎస్, వెల్కమ్ ఇట్. ఈనాడు ఈ కార్యక్రమం ఒక ఉత్సాహాన్ని, ఆలోచనని, ఒక పట్టుదలని ఈనాడు సమాజానికి అందించిన ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకంగా లోకేష్ గారు కానీ,
పారిశ్రామిక మంత్రి గారి అందరినీ కూడా అభినందిస్తున్నాం. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్న సందర్భంగా ఒకనాడు రాజధాని లేని రాష్ట్రం, ఈనాడు రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మించుకుంటా ఉన్నాం. అధోగతికి కట్టిన ఈ పరిపాలనని ఒక సుఖానిగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్న సందర్భంగా మీ అందరి ఆశలు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశల్ని, ఒకనాటి జాతి పెద్ద వెంకటరెడ్డి గారి యొక్క ఆశలను కూడా ఈనాడు మనందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుని ప్రతి కుటుంబంలో కూడా విద్యా విధానాన్ని చేయాలని, విద్య ద్వారానే ఈ సమాజాన్ని అభివృద్ధి చేయగలమని, పారిశ్రామికవేత్తలు కావాలి, విద్యావేత్తలు కావాలి, శాస్త్రీయవేత్తలు కావాలి, డాక్టర్స్ కావాలి, ఆఖరికి రాజకీయవేత్తలు కావాలి. సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో మన బీసీ సోదరుడు, మనందరికీ సుపరిచితులు, రికార్డు స్థాయిలో మెజార్టీతో గెలుపొందినటువంటి శాసన సభ్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క ఆశీస్సులతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడ